Hello, hi, welcome back to our channel Nikki Real Talks. సో టుడే టాపిక్ వచ్చేసి ఫైనల్గా నిన్న కొంతమంది కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు, కొంతమంది షార్ట్ లిస్ట్లో ఉన్నారని చెప్పాను కదా. సో దాంట్లో ఇంకా కొంతమంది పేర్లు కూడా వినబడుతున్నాయి. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంకా కొంతమంది పేర్లు కూడా ఫైనల్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. దాంట్లో మెయిన్ వచ్చేసి మొగల్ రేకులు ఫ్రేమ్, మీకు అందరికి ఐడియా ఉంటుంది. తను ఇంద్రనీలు, తను ఆల్రెడీ హింట్ ఇచ్చాడు వాళ్ళ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో అనేది. నేను వెళ్తే ఎలా ఉంటుంది, మాకు ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని చెప్పి హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు కూడా ఒక వీడియో ప్రమోట్ చేయడం జరిగింది. సో తను వెళ్ళడం జరుగుతుంది. తను ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చేసాడు తన ఛానల్లోనే. నెక్స్ట్ వచ్చేసి అందరికీ చాలా ఫేమస్ అండ్ అందరికీ తెలిసిన యాంకర్, అండ్ తను జబర్దస్త్ యాంకర్, నాట్ రష్మి ప్లేస్లో ఇంకొక యాంకర్ని రీప్లేస్ చేశారుగా, సౌమ్యారావు. సో తను కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకు తనని రీప్లేస్ చేస్తున్నారు అంటే, సో తనకి ఆల్రెడీ ఫైనాన్షియల్గా కొంచెం అసిస్టెంట్ ఇస్తున్నారు మల్లెమల్ల టీవీ వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే, తను రీసెంట్గా మన జబర్దస్త్ దాంట్లో నుండి కూడా యాంకరింగ్ చేయడం లేదు, జస్ట్ కిరాక్ పార్టీ ఇలాంటి కొన్ని షోస్ అనేవి చేస్తున్నది. సో రీసెంట్గా వాళ్ళ మామ్ కూడా ఎక్స్పైర్డ్ అయిందని ఐ గాట్ ద న్యూస్ ఫ్రమ్ ద సమ్ రిలయబుల్ సోర్సెస్. సో దానికి తను అక్కడ నుండి బ్యాకప్ అయిపోయింది కాబట్టి తను ఇప్పుడు బిగ్ బాస్కి రావాలని చాలా ట్రై చేసింది. తను కూడా కన్ఫర్మేషన్ 100% ఇచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మీరు కొంతమంది చాలామంది యూట్యూబ్లో వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అని అనుకుంటున్నారు. సో నా ఛానల్ని చూసి నా కంటెంట్ నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. సో నేనైతే అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే వర్క్ చేస్తున్నాను. దీనిపైన ఆల్రెడీ 1 మంత్ నుండి నేను వర్కౌట్ చేస్తూనే ఇప్పుడు నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ పవిత్ర, మీకు అందరికీ తెలుసు జబర్దస్త్లో వర్క్ తను చేస్తుంది. అండ్ ఇంకోటి శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వీడియోస్ అంటే వస్తూ ఉంటుంది, డ్యాన్సెస్, అండ్ నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తుందిగా, తను కూడా రావడం జరుగుతుంది. ఎందుకు వీళ్ళనే ఎంచుకుంటున్నారు అంటే, బిగ్ బాస్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, దాంట్లో ఫన్ ఉండాలి, బ్యూటీ ఉండాలి, చాలా రకాల ఆస్పెక్ట్స్ని తీసుకొని వాళ్ళు మనుషులను అంటే సెలెక్ట్ చేస్తారు. అయితే పవిత్రది ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అంటే, పవిత్ర చాలా లో కేటగిరీ నుండి వచ్చి ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చింది. సో తనని కొంచెం చూపెడితే మనకి ఎమోషనల్ డ్రామా అనేది బాగుంటుంది బిగ్ బాస్లో. వాళ్ళ మమ్మీ ఒక్కతే, పవిత్రకి డాడీ లేడు. సో వాళ్ళ మమ్మీ కూడా చాలా ఓల్డ్. సో కొంచెం ఏంటంటే బిగ్ బాస్లో అంటే ఆల్ ఆస్పెక్ట్స్ని చూస్తారు కాబట్టి పవిత్రని కూడా తీసుకుంటున్నారు. ఇది కూడా కన్ఫర్మ్ అయినట్టే ఆల్మోస్ట్. చాలామంది ఒక్కొక్క థంబ్లైన్స్ పెడుతున్నారు, కాకపోతే కొంతమంది అవుతారు కొంతమంది కాదు. కానీ నేను చెప్పే దాంట్లో 99% మ్యాక్సిమం అవుతారు. సో ఇది ఈసారి బిగ్ బాస్కి వచ్చేసి ఏంటంటే చాలా చేంజెస్ అనేవి ఉన్నవి. హౌస్ రిలేబుల్గా ఉన్నా కూడా హౌస్ ఎలా తీసుకున్నారంటే ఒక గోల్డెన్ థీమ్లో, అండ్ అదొక కోటలాగా డిజైన్ చేస్తున్నారు ఈసారి. అది కూడా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఇది ఏంటంటే హిందీ బిగ్ బాస్ని రీప్లేస్ చేయడానికి ఈసారి అన్ని టాస్క్లైనా ఏదైనా కూడా అలా చేయడానికే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైం కొంచెం బాగాలేదు బిగ్ బాస్, అసలు ఏంటి అని అనుకున్న వాళ్ళకి ఈసారి అయితే ఫన్ అనేది చాలా బాగుంటుంది. నాకు తెలిసి చాలామంది వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ 8 గురించి. ఇంకా 2 డేస్లో వస్తుంది. 5 hours బ్యాక్ కూడా మనకు ప్రోమో అనేది మా టీవీ నుండి రిలీజ్ అయింది. అదే ఇంకా 2 days ఉంది అని నాగార్జున సార్ ఒక డైలాగ్ కొట్టిండు, అత్యాశ అనే డైలాగు. సో ఇంకా 2 daysలోనే వస్తుంది. సో మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం వీడియోస్ అనేవి ముందుగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలామంది కన్ఫర్మ్ అవుతున్నారు, ఎందుకంటే షార్ట్ లిస్ట్లో ఉన్నారు. ఎందుకంటే కొంతమందికి ఫైనల్కి వచ్చినా కూడా కాల్స్ అనేవి రావు, అందుకోసమే నేను చెప్పలేకపోతున్నాను. ఇంకొక పేరు కూడా వినబడుతుంది, తేజస్విని గౌడ, అమర్దీప్ వాళ్ళ భార్య. తనని కూడా తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నారు, తను ఒప్పుకోవట్లేదు. బట్ ఏంటంటే లాస్ట్ టైము అమర్దీప్ మీద ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి
తేజు దాన్ని ఏమన్నా బ్యాలెన్స్ చేస్తుందా అనే ఉద్దేశంతో తేజుని కూడా అడిగారు. సో తను ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నవి. వాళ్ళు చాలా తనని ఫోర్స్ చేస్తున్నారు. బట్ తను ఏంటంటే అమర్దీప్ మీద ఆల్రెడీ నెగిటివ్ కామెంట్స్ ఉన్నవి. నేను రావడం వల్ల ఇంకేమైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా నా సెల్ఫ్ క్యారెక్టర్కి అనేటట్టు తను చాలా ఆలోచిస్తుందని మనకున్న ఇన్ఫర్మేషన్. సో ఇలా చాలామంది ఫైనల్కి వచ్చినా కూడా కాల్స్ వచ్చి వస్తుంటారు. కాల్స్ రాక చాలామంది బాధపడుతుంటారు. మనకి ఏంటంటే ఫైనల్ మూమెంట్లో కొంతమంది డిస్కనెక్ట్ అవుతారు. అందుకోసమే కొంచెం ఆచితూచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంకోటి యాదమ్మరాజు వస్తాడా అని కొంతమంది అంటున్నారు. బట్ నాకున్న అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడున్న సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్లో ఫన్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అసలు బిగ్ బాస్లో ఫన్ ఉంటేనే చాలామంది కనెక్ట్ అవుతారు. యాదమ్మరాజు గురించి మీకు తెలుసు, పటాస్ నుండి ఫైమా తర్వాత తనే చాలా ఫేమ్ అయ్యాడు. ఫైమా ఎంతనో ఇట్ సైడ్ బాయ్స్లో యాదమ్మరాజు కూడా అంతా. అందుకే తనని తీసుకురావడానికి కూడా చాలా ట్రై చేస్తున్నారు. బట్ తను వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ కాబట్టి తను కూడా ఆలోచిస్తున్నాడు. కానీ మంచి ఆపర్చునిటీ కాబట్టి తను కూడా రావడానికి మ్యాక్సిమం ఓకే చెప్పారని చెప్తున్నారు. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో అసలు బిగ్ బాస్ ఏంటి అనే దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ని చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి నిక్కీ రియల్ టాక్స్. నా ఇన్ఫర్మేషన్, నా కంటెంట్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏదున్నా దాని మీద వర్కౌట్ చేసి దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా మీకు మీ ముందటి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్డ్.